ఇంకెప్పుడు తన ప్రస్తావన తీసుకురాకండి. అంటే పెద్దోరు చెల్లెలు చనిపోయిందా? అంటే తను చనిపోయిందా? పెద్దోరి మాటల్ని బట్టి నాకు అదే అర్థమైంది సార్. చెల్లెలు దూరం అయిందని పెద్దోరికి ఇంకా బాధ ఉంది. కానీ అత్తయ్య గారు మాత్రం వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడట్లేదు. పైగా తన వల్ల అవమానాలు జరిగాయని పెద్దోరు ఎంతో బాధపడ్డారని తన గురించి ఆలోచించొద్దు అన్నారు. ఆల్రెడీ ఈ విషయం గురించి నేను పెదనాన్న అడిగాను గంగా. ఎందుకో తెలీదు, జరిగిన దాని గురించి పెదనాన్న నాతో డిస్కస్ చేయడానికి ఇష్టపడలేదు. టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్పి మాట దాటేశారు. నాకెందుకో పెద్దోరి చెల్లెల విషయంలో ఏదో జరగరాందే జరిగింది అనిపిస్తుంది. దాని గురించి ఎలా తెలుసుకోవడం? టైం వచ్చినప్పుడు పెదనాన్నే చెప్తానని చెప్పారు కదా గంగా. అప్పటి వరకు వెయిట్ చేయడం తప్ప వేరే దారి లేదు. ఈలోగా మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఆ విషయం పెదనాన్నకు తెలిసిందనుకో, ఆయన బాధపడతారు. అదే నిజమేలండి. కానీ పెద్దోరు చెల్లెలు గారు ప్రాణాలతో ఉంటే ఎంత బాగుండేది. ఎన్ని మనస్పర్ధలున్నా వాటిని పోగొట్టి అందరినీ కలిపేవాళ్ళం. అప్పుడు ఈ కుటుంబం మరింత సంతోషంగా ఉండేది. ఎంతైనా ఇంటి ఆడపడుచంటే ఇంట్లో మహాలక్ష్మి కదా. స్వామి, వద్దు అనుకుని వదిలేసి వెళ్ళిపోయిన ఈ ఊరికి తిరిగి మళ్ళీ ఎందుకు రప్పించావు? నాకు ఇక్కడ ఇంకా ఏం మిగిలిందని. నా పుట్టింటి వాళ్ళకి నేను బ్రతుకున్నాను లేదో కూడా తెలీదు. నా కడుపున పుట్టిన బిడ్డ ఎక్కడుందో ఏమైపోయిందో కూడా నాకు తెలీదు. ఈ బాధని చేజ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడానికి రప్పించావా? సుధా, సుధా, నేను వైజాగ్ బయలుదేరే ముందే నీకు చెప్పాను, నీ పుట్టింటి గురించి కానీ తప్పిపోయిన మన బిడ్డ గురించి కానీ ఆలోచించకూడదు అని. ఇక్కడికి వచ్చి రావడంతోనే నీ ఏడుపు మొదలు పెట్టేశావా? 20 ఏళ్లుగా ఏడుస్తూనే ఉన్నావు కదా. ఇంకా ఎంతకాలం ఏడుస్తావు? నా ప్రాణం ఉన్నంత వరకు నా బాధ తగ్గేది కాదండి. ఈ కన్నీళ్ళు ఇంకిపోయేవి కావు. ఎందుకంటే నేను పోగొట్టుకున్నవి వెలకట్టలేని బంధాల్ని. ఈ బాధ మరింత పెరగకూడదని నేను ఇక్కడికి రాను అన్నాను. చూడు, నీ బాధతో నాకు అవసరం లేదు. ఎంత ఏడుస్తావో ఏడ్చుకో. ధీరజ్ని బెస్ట్ బాక్సింగ్ ఛాంపియన్ చేయడానికి ఇదే మంచి అవకాశం. నా ఆశయం ముందు నేను దేన్ని లెక్క చేయను. చూడు, నీకు మళ్ళీ చెబుతున్నాను, ధీరజ్ నా శిష్యుడే కాదు, నా ఆశయానికి నాకు కూడా అతడే వారసుడు. మనం ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. గాట్ ఇట్? బెటర్ టు గెట్ ఇట్. చిన్ని, ఈ అమ్మకి ఎందుకు దూరం అయ్యావమ్మా? ఎందుకయ్యో? దేవుడా, ఇక్కడికి రాకూడదు అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చేలా చేశావు. అలాగే నా బిడ్డను మళ్ళీ నా దగ్గరికి చేర్చు స్వామి, చేర్చు. సరే, పాలు మారుతున్నావు ఏంటి? నిన్ను ఎవరు తలుచుకునరో ఏటో? ఇంకెవరు? అమ్మే తలుచుకొని ఉంటుంది. నా కూతురు ఏం చేస్తుందో, తిన్నదో లేదో, ఎలా ఉందో అంటూ
ఎప్పుడు నా గురించే తలుచుకుంటూ ఉంటుంది. హే దుబాయ్, సీ హియర్, సీ టుడే రాశి ఫలాలు. ఐ హ్యావ్ గుడ్ న్యూస్ అంట. మా గోపి గుడ్ న్యూస్ చెప్తుందేమో. ఇంగ్లీష్ మేడము, ఇంగ్లీష్ మేడం. మీరు ఆయాసపడటం తప్ప మీ చేతిలో మనవన్నో మనవరాలనో పెట్టాలన్న ఆరాటం మీ కోపికి లేదు. మీరు ఇంకా స్ట్రిట్టింగ్ అవ్వాలత్తయ్యా. ఎస్ మిస్టర్ దుబాయ్, యూ హెల్ప్ మీ, ఓకే? నాన్న మీకు తర్వాత హెల్పింగ్ చేస్తాను, కానీ ముందు నా రాశి ఫలాలు చూసుకోవాలి. మీ ఫోన్ ఇటీయండి. టేక్ ఇట్. ధనలాభం, సంతోషం, ప్రయాణం. కోంప తీసి దుబాయ్ సీట్ కాల్ చేసి నన్ను అక్కడ రమ్మంటాడేటి? బావకాలలో ఆనందం చూడకుండా నానెక్కడికి వెళ్తాను? అన్నయ్య, నా రాసి చూడవా? చూస్తాను. కొంచెం తెలే, నీకు అదృష్టం కలిసి వచ్చేత దూరంగా ఉన్న దగ్గర అవుతారు. కూతంత అనారోగ్యం, కుటుంబ గొడవలు ఉన్నాయి. నాకెవరు దూరం అయ్యారు దగ్గర అవ్వడానికి? అయినా కుటుంబ కలహాలు మామూలే కదా. పెదనాన్న, ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని దీవించండి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. వెళ్ళొస్తా ఉన్నా. ఒక్క నిమిషం రాఘవ. గంగా, అమ్మా గంగా, పెద్దరు. ఒకసారి ఇలారా. హా పెద్దరు. హా పెద్దరు. సూర్య వాళ్ళు కొత్త ప్రాజెక్టు మీటింగ్కి వెళ్తున్నారు. నువ్వు ఎదురురామ్మా. నేనా? నీది మంచి మనసమ్మా. నువ్వు ఎదురొస్తే అంతా మంచే జరుగుతుంది. ఆ పెదమై చెప్పాడు కదా చెల్లె, ఎదురెళ్ళు వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పేయి. ఎల్లు చెల్లె. బాయ్. అనే ఆల్ ది బెస్ట్ సూర్య. ఇది నీ ఫస్ట్ ప్రాజెక్ట్. ఇందులో గనక నువ్వు సక్సెస్ అయితే ఇది నీ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో బీ కాన్ఫిడెంట్. థ్యాంక్స్ అనే. సూర్య, ఆల్ ది బెస్ట్. ఇంగ్లు థ్యాంక్స్. సిన్నోరు, థ్యాంక్ యూ. కూడా ఆల్ ది బెస్ట్. మీరెప్పుడు ఏం చేస్తారో నాకు అర్థం కాదండి. నేను చెప్పిన వినరు.